జీవితాల్లో ఏం జరుగుద్ది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ ఎవరింటికైనా యేసయ్య కావాలి అని అంటే, యేసయ్య మీ ఇంటికి వస్తే మీ జీవితాల్లో ఏ కార్యాలు జరుగుతాయో ఈ రాత్రి చెప్తే. హల్లెలూయా. యేసయ్య మా ఇంటికి రావాలి, మా ఇంట్లో ఉండాలి అన్నవాళ్ళు చేయబోయేస్తాడు. డబ్బు ఎందుకండి? దేవుడు ఉంటే మన జీవితాలు ఏం జరుగుద్ది? అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన ఇంట్లో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, డబ్బు కాదు. డబ్బు అంట కరోనా వైరస్ వచ్చినప్పుడంట కొన్ని కోట్ల రూపాయలు ఉండి అంట ప్రతి ఇంట్లో. ఇక చచ్చిపోతాడని తెలవగానే ఇటలీ అనేకమైన దేశాలు ఏం చేసినాయి తెలుసా? ఆ డబ్బును తీసుకొచ్చి బయటకు వచ్చి పడేసినాయి అంట. హల్లెలూయా. ఒక వ్యక్తి దగ్గరికి బాగా జబ్బు వచ్చినటువంటి వ్యక్తి, లేకపోతే ఒక బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మరి ఇదిగోరా బాబు ఒక 10 లక్షలు తీసుకోరా బాబు. 10 లక్షలు నాకెందుకు రా బాబు, నాకు ఆరోగ్యం కావాలంటాడు. హల్లెలూయా. జబ్బు రానంతసేపు మనకి డబ్బే కావాలి, జబ్బు వచ్చిన తర్వాత ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మా చిన్నప్పుడు స్కూల్ ఏముండేదంటే ఆరోగ్యమే మహా భాగ్యం. మనము బలహీనం అయిపోయినప్పుడు అప్పుడు అంటాం ఆరోగ్యమే మహాభాగ్యం, డబ్బు నాకు అవసరం వద్దని. మనకి బలహీనముగా లేనంతసేపు, ఆరోగ్యంగా ఉన్నంతసేపు మనం ఏం కోరుకుంటామంటే చాలాసార్లు డబ్బును కోరుకుంటా ఉంటాం. డబ్బు వల్ల ఏ మానవుడికి సమాధానం రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మన ఇంటికి వస్తే జరిగే కార్యాలు ఏంటి? మన ఇంట్లో మన కుటుంబాలలో ఏం జరుగుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి, ఆ యొక్క పరలోకాన్ని విడిచి, అంటే హిందూస్ ఏమంటామంటే స్వర్గం అంటాం, ఆ యొక్క పరలోకం ఆ స్వర్గాన్ని విడిచి శరీరధారిగా ఈ లోకానికి కన్య మరియ గర్భాన పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు యేసుక్రీస్తు ఒక శరీరధారిగా ఒక మానవుడిగా రావాల్సి వచ్చింది అంటే, మానవుడు ఏమైపోయాడంటే ఆ రోజుల్లో పాపముతో నిండిపోయాడు. పాపము వాని వెంటాడుతూ ఉంది. మానవుడి జీవితంలో ప్రశాంతత లేదు, మానవుడి జీవితంలో సమాధానం లేదు, మానవుడి జీవితంలో నెమ్మది లేదు. తన పోలికలు ఉన్నటువంటి మానవుడికి సమాధానం ఇవ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఒకవేళ యేసయ్య ఒక సింహలాగా వచ్చాడు అనుకో, మనం ఏం చేస్తాం? పారిపోతాం. లేకపోతే ఒక యేసయ్య ఒక ఏనుగులాగా వచ్చాడు అనుకో, ఏమవుతాం? పారిపోతాం. కాబట్టి ఆయన మన రూపంలోనే శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన ఇంటికి వస్తే ఏంటి? ఎక్కడికి వస్తే? యేసయ్య మన ఇంటికి వస్తే ఈ రాత్రి, లేకపోతే యేసయ్య మన ఇంట్లోనే ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుందో ఈ రాత్రి మీతో మాట్లాడతాను. లూకాసు సువార్త, లూకాసు సువార్త, లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. లూకాసు సువార్త బైబిల్ గ్రంథం లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంటికి రక్షణ వచ్చిందంటే బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు సుంకపు గుత్తదారుడు. అంటే మనం ఏమంటామనంటే వడ్డీ వ్యాపారస్తుడు, లేకపోతే పంచాయతీ బిల్ కలెక్టర్ అనుకోండి, లేకపోతే ఏదైనా. ఈ వ్యక్తి ఒకరోజు యేసయ్య శరీరధారిగా వచ్చిన దినాలలో యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, యేసయ్య స్వస్థతలు చేస్తున్నాడు, యేసయ్య ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. ఎంతవరకు భూమి మీద పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా చేయలేదు. అలాంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు అంటే ఈ వ్యక్తి నిజముగా దేవుడే. దేవుడు తప్ప ఏ మానవుడు ఎలాంటి కార్యాలు చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్ప ఎలాంటి కార్యాలు ఎవరో చేయలేరు. కాబట్టి ఈయన నిజముగా దేవుడే. ఎందుకంటే పాత నిబంధన కాలంలో యేసయ్య పుట్టక క్రితము కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ఏం చెప్పారు అనంటే, ఇదిగో యేసయ్య కన్య మరియ గర్భాన పుడతాడని చెప్పారు. దేవాది దేవుడే భూమి మీదకి మానవ రూపంలో రాబోతున్నాడు అని ఏం చేశాడనంటే ప్రవక్త చెప్పేశాడు. హల్లెలూయా. అంటే ప్రవక్త అంటే
భవిష్యత్తులో ఏం జరగబోతుంది, అంటే మీ జీవితంలో ఏం జరిగింది. హల్లెలూయా. మేము ఎక్కడికైనా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు మాకు కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు ప్రజల విషయంలో. అది చెప్పినప్పుడు నిజముగా వాళ్ళు ఏమంటారంటే నిజముగా యేసుక్రీస్తు దేవుడే. ఎందుకనంటే దేవుడికి తప్ప మన హృదయాల్లో ఉన్నటువంటివి ఎవరికీ తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మాలో ఉన్నప్పుడు మేము వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, నమ్ముతారు, ఇదిగో నిజముగా మా విషయాలు ఆయనకి ఎలా తెలిసినాయి, లేకపోతే మా విషయాలు ఆ చెల్లికి ఎలా తెలిసినాయి అంటే దేవుని యొక్క ఆత్మ మాలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నీ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చెప్పేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాగ చేయి, నీ జీవితంలో ఎలా చేస్తాను, నువ్వు ఎలాగుండు, నీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తాను అని దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు అని చెప్పి ప్రవక్త అయినటువంటి యెషయా అనేటువంటి భక్తుడు ముందుగానే చెప్పేశాడు. ఇదిగో ఒక కన్య మరియ గర్భమున యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడనండి. యేసయ్య శరీర సంబంధముతో కలిపి వచ్చినటువంటి వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ఏమైందంటే గర్భము ధరించింది మరియ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆ రోజుల్లో చాలా మంది ఆ ప్రవచనం వినంట అందరూ ఉపవాసం ఉన్నారంట. ఏం చేశారు? ఉపవాసం ఉండి ఇదిగో ఆ యేసుక్రీస్తు నా గర్భంలో నుంచి పుట్టాలి అని ఉపవాసం ఉన్నారంట. ఎందుకంటే అట్ల తదికి మనం ఉపవాసం ఉంటారు కదా స్త్రీలు చాలా మంది, అట్ల తదికి ఉపవాసం ఉంటారు. ఎందుకంటే ఆ ఉపవాసం ఉండి చక్కగా వాళ్ళు దీక్ష చేస్తారు. ఎందుకని? మంచి భర్త కావాలని. యవనస్తులు అయితే అంటే వివాహం అమ్మనటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే అట్ల తదికి ఉపవాసం ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే పూజ చేస్తూ ఇదిగో నాకు మంచి భర్త కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో కన్యకలందరూ కలిసి ఇదిగో ఆ మెస్సయ్య అంటే దేవాతి దేవుడు నా గర్భములో నుంచి రావాలి అని చెప్పి చాలా మంది అంట ఆ రోజుల్లో ఉపవాసం ఉన్నారంట. ఎందుకంటే యేసయ్య ఎలాగ వస్తానన్నాడంటే కన్యక గర్భవతి అయి, అంటే కన్యక అంటే ఏ పురుషుడును తాకనటువంటి స్త్రీ ఈ ద్వారానే యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అలాంటి ప్రవచనాలు నెరవేరుతూ వచ్చాయి. యేసయ్య పుట్టేశాడు, కన్యక గర్భవతి కుమారుని కనేసింది. ఆ కుమారుడు ఏం చేశాడంటే లోకమంతటా సంచారం చేస్తా ఉన్నాడు, భూమి మీద సంచారం చేస్తూ యోదయ గలిలయ ఆ సమరయ ప్రాంతాల్లో సంచారం చేస్తూ దేవుని యొక్క కార్యాలు ఏంటో ఆయన చూపిస్తున్నాడు. ఆయనే దేవుడి కనుక అనేక మంది కుష్ఠరోగులకు స్వస్థతలు, అద్భుతాలు, దెయ్యాలు పట్టుకున్న వారి విడుదల, లేకపోతే గర్భం లేనటువంటి వారి ప్రార్థన చేయగా గర్భాలు తెరవబడడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఏం చేశాడనంటే యేసయ్య నిజముగా దేవుడు అని నమ్మి ఆ యేసయ్యను చూడడానికి వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడడానికి వెళితే యేసయ్య చూడడానికి అతను పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఆ జనసంచారంలో యేసయ్య కనపడక ఆ పక్కన ఉన్నటువంటి ఓ చెట్టు ఎక్కేశాడంట. మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడంట. యేసయ్య చూశాడు, జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే జక్కయ్యతో దేవుడు మాట్లాడాడో జక్కయ్య వెంటనే దిగి తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి యేసయ్య వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. యేసయ్య నీ ఇంటికి వస్తే ఏమొస్తుందో తెలుసా? రక్షణ. ఈ రోజున రక్షణ లేక చాలా కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి. రక్షణ లేక చాలా కుటుంబాలు సతమతం అవుతున్నాయి. రక్షణ లేక చాలా కుటుంబాలు కృషించిపోతున్నాయి. మనం ఏమనుకుంటామనంటే రక్షణ అంటే మనం ఏమనుకుంటామనంటే మాకు డబ్బు ఉంటే చాలా రక్షణ, లేకపోతే నాకు చాలా బంగారం ఉంటే నా కుటుంబానికి రక్షణ. చాలాసార్లు స్త్రీలు చూస్తూ ఉంటాం, పనికి వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళకి ఏదైనా కొంచెం డబ్బు దొరికితే 2 కాసుల బంగారమో 3 కాసుల బంగారమో తీసుకుని మెల్ల వేసుకుంటారు. ఏమ్మా ఎందుకు కొనుక్కున్నామనంటే ఎప్పుడైనా నాకు అవసరమైనప్పుడు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఇది నాకు కాపుదారుగా ఉంటుంది, ఎందుకు తాకాడ పెట్టుకుని హాస్పిటల్కి పట్టుకెళ్తాను డబ్బులు. హల్లెలూయా. రక్షణ అది కాదు. రక్షణ అనేది దేవునితో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇందిరాగాంధీ గారు, నేను అప్పుడు పుట్టలేదు అనుకుంటా, ఇందిరాగాంధీ చనిపోయేటప్పుడు ఆమెకి చాలా రక్షక భటులు ఉన్నారంట ఆ రోజుల్లో. రక్షక భటులు అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే పోలీస్.
హల్లెలూయా. తెలుగులో ఏమంటామంటే రక్షక భటుడు అంటాం. ఈ పోలీసుల్ని తెలుగులో రక్షక భటులు అంటే, ఆ రోజుల్లో ఆమె ప్రధానమంత్రి కాబట్టి చాలా మంది రక్షక భటులు ఉన్నారు ఆ రోజుల్లో. కానీ ఆమెకి ప్రాముఖ్యమైనటువంటి వారు ఇద్దరు గన్మెన్లు ఉన్నారంట. అంటే ఆమెకి ఏమి ఏగాలకోకుండా ఉండడానికి, అసలు ఆమెకి ఏమి ప్రమాదం లేకుండా ఉండడానికి రక్షక భటులను ఏర్పాటు చేస్తుందంట. అని ఉదయకాల సమయంలో ఆ యొక్క మెట్లు దిగుతుండ తన హౌస్ లో మెట్లు దిగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఏలే ఒకటి కిందను ఒకటి పక్కాడుగా నిలబడి టగడగడగడ కాల్చి పడేశారంట. మొత్తం అందరూ వీళ్ళిద్దరూ కాల్చగానే ఆమె ఏమైపోయిందనంటే చనిపోయింది. ఆమె ఏమనుకుందానంటే, నాకు ఎలాంటి రక్షక భటులు ఉండటం వలన నాకు ఏ ప్రమాదం ఉండదు నా ప్రాణానికి అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కోపదల లేకపోతే నువ్వెంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నా, లేకపోతే ఎంతమంది బాడీ గార్డులు పెట్టుకున్నా, లేకపోతే మరి యొక్క ఇల్లును ఎంత బందోబస్తులో పెట్టుకున్నా, చూడండి ఇప్పుడు ఏం భయం వచ్చిందో తెలుసా? భూమి మీద తెల్లారికి లేస్తాడో లేకడో తెలియదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2020 సంవత్సరం నుంచి హార్ట్ అటాక్లు ఎక్కువైపోయినాయి, హార్ట్ ప్రాబ్లమ్స్. వీడు తెల్లారు లేచినట్టు ఎవరైనా, లేకపోతే కనుక చూస్తే ఆడికి గాలి ఆడకపోయినా, లేకపోతే ఆడు లేకపోయినా, పుట్టినా లేకపోయినా అర్థమవుతుంది. ఒకటే చెప్పేస్తున్నారు, ఇక్కడ ఎలా చనిపోవడం మనకు తెలియదు కానీ హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది రాత్రి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అని అంటే వాళ్ళకి ఏమి లేదని అంటే రక్షణ లేదు. ఆ రక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరనంటే నజరేయుడైనటువంటి యేసు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే మనందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. యేసయ్య అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు జక్కయ్య అనేటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి యేసయ్యను చూస్తా ఉన్నాడు. యేసయ్యను చూస్తూ యేసయ్య అంటే ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్య నాకు కూడా ఇలాంటి కార్యాలు చేస్తాడో లేదో నిజంగా చూస్తారని చెప్పి వెళ్ళినప్పుడు జక్కయ్యతో అంటాడు యేసయ్య, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే యేసయ్య మన ఇంటిలోకి వస్తే మనకేమొస్తుంది? రక్షణ. ఈ రక్షణ కోసము ప్రజలందరూ కూడా చాలా 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 ఇబ్బందులు పడతా ఉన్నారు. చూడండి, మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ యొక్క వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నాడు మొన్నటి దాకా. ఆ వ్యక్తి ఒక ప్రచారంలో వెళ్తే అతనికి చాలా సెక్యూరిటీ ఉంది, కానీ అతను చంపడానికి ఒక గన్ తోటి ఒక వ్యక్తి షూట్ చేశాడు. అతను హార్ట్కి తగలకుండా, అతను తలకి తగలకుండా జస్ట్ దేవుడు తప్పించి ఇక్కడ చెవికి తగిలింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమన్నాడో తెలుసా? వెంటనే యేసయ్యే నన్ను కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యే నన్ను రక్షించాడు. యేసయ్య సర్వశక్తిమంతుడు. ఆయన నన్ను కాపాడింది యేసుక్రీస్తు ప్రభువు వారే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కువగా క్రిస్టియన్ దేశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తును ఎక్కువగా నమ్ముకుంటారు. ప్రపంచంలో ఎక్కువగా డబ్బున్నటువంటి వ్యక్తులు, బంగారం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే క్రిస్టియన్స్. అంటే మన ఇండియా గురించి నేను మాట్లాడతాను. ప్రపంచ దేశాలు ఎక్కువగా క్రీస్తుని నమ్ముతారు. ఆయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే మన జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన నమ్ముకుంటే మన జీవితంలో సంతోషం ఉంది. ఆయన నమ్ముకుంటే మన జీవితంలో ఆనందం ఉంది. చూడండి, క్రిస్టియన్ దేశాలన్నీ కూడా ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా మన ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి దేశం ఉంది. దాని పేరు ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ దేశము చాలా హ్యాపీగా ఉంటది ఎప్పుడును. ఇజ్రాయేల్ దేశం సమృద్ధి కలిగినటువంటి దేశం. ఇజ్రాయేల్ దేశంలో శ్రమలు శోధనలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యేసయ్యను నమ్ముకున్నారు, వాళ్ళు యేసయ్య మీద ఆధారపడ్డారు. సృష్టికర్త అయినటువంటి దేవుని వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన చేస్తారు. హల్లెలూయా. మా రక్షణ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. హల్లెలూయా. మమ్మల్ని రక్షించేవాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అని అంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉంటారు అనమాట. హల్లెలూయా. యేసయ్య మన ఇంట్లోకి వచ్చినప్పుడు, యేసయ్య మన ఇంట్లో ఉన్నప్పుడు మనకేముంటదంట? రక్షణ ఉంటది. ఈ రోజున రక్షణ లేక చాలా మంది ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి. ఈ రోజున నాకు రక్షణ ఎలాగా, నా కుటుంబం ఎలాగ రక్షించబడుతుంది, నా కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు? డబ్బు ఉంది, బంగారం ఉంది, పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి,
కానీ ఆ కుటుంబాలలో మనశ్శాంతి లేదండి. ఎందుకు? యేసయ్య ఆ ఇంటిలో లేడు. ఎప్పుడైతే ఈ జక్కయ్య చాలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో, ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడో జక్కయ్య కుటుంబం అంతా రక్షించబడ్డదంట. హల్లెలూయా. జక్కయ్య కుటుంబాన్నంట పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కాపాడుతూ వచ్చారంట. చరిత్ర మనం చదివితే గనక చరిత్రలో చాలా రాయబడి ఉంది జక్కయ్య గురించి. జక్కయ్య అంట అప్పటి నుంచి బాగా నెమ్మది కలిగి జీవించాడంట. జక్కయ్య కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళినా ఆనందంతో జీవించినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే, భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ప్రతి మనిషికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. రక్షణ అంటే కాపుదల, దాని మనం ఏమంటాం కాపుదల అంటాం. ఈ రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీకు రక్షణ వస్తుంది అంటే యేసయ్యను నీ ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు. హల్లెలూయా. చాలాసార్లు ఏం చేస్తామనంటే దేవుణ్ణి అలా బయట ఉండగానే దండం పెట్టుకుని అలా బైబిల్ దండం పెట్టుకుని యేసయ్య నువ్వు దేవుడు అని చెప్పి అలా వదిలేస్తాం మనం. కాదు, యేసయ్యని నీ ఇంటిలోనికి ఆహ్వానించాలి. హల్లెలూయా. యేసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఈ రోజున ఈ కుటుంబం యేసయ్యను తన ఇంటిలోనికి ఆహ్వానించింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైతే యేసయ్యను తన గృహంలోనికి ఆహ్వానిస్తారో, ఎవరైతే తన ఇంటిలో యేసయ్య ఎవరింట్లోనైతే ఉంటాడో వారి జీవితాల్లో నిజమైనటువంటి రక్షణలోనికి వస్తారనమాట. హల్లెలూయా. రెండో విషయం మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో యేసయ్య మన ఇంటిలో ఉంటే మన కుటుంబానికి రక్షణ వస్తుంది. జక్కయ్య ఇంటిలోనికి యేసయ్య వెళ్ళినప్పుడు రక్షణ వచ్చింది ఆ కుటుంబానికి. రెండవదిగా 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే అక్కడ ఓబేదెదోము అనే ఒక వ్యక్తి కనపడతాడు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చాలు. బైబిల్ గ్రంథంలో ఓబేదెదోము అనేటువంటి వ్యక్తి కనపడతాడు. సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయం 11వ వచనంలో ఈ వ్యక్తి దేవుని యొక్క మందసాన్నంట 3 నెలలు తన ఇంటిలో ఉంచుకున్నాడంట. మందసం అంటే మందసంలో ఎవరుంటారనంటే దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసంలో యేసయ్య ఉన్నాడు. ఆ మందసము ఎప్పుడైతే ఓబేదెదోము అనే ఒక అన్యుడు ఏం చేస్తాడనంటే తన యొక్క గృహంలో ఇంట్లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడో వాళ్ళ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మన ఇంటిలో ఉంటే మనం ఏమవుతాము? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈ రాత్రి యేసయ్య ఎవరి ఇంట్లో ఉంటాడో, ప్రతిరోజు యేసయ్య ఎవరి ఇంట్లో ఉంటాడో వారందరినీ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కానీ ఈ రోజున మనుషులు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ ఇంట్లో ఉంచుకోకపోవడం వలన నీకు ఆశీర్వాదాన్ని కోల్పోయావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎందుకు వచ్చాడు శరీరధారికి లోకానికి అంటే నీ ఇంటిలో ఉన్న వారందరినీ ఆశీర్వదించడానికి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి గృహంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించడానికి యేసయ్య నీ రూపంలో నా రూపంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక రోజున నేను రాజమండ్రి వెళ్ళాను. మన ఎంపీ గారు ఎవరనంటే మురళీమోహన్ గారు. అప్పుడు ఆ పక్కనే హౌస్ ఎవరిదంటే మన పిండియా వెంకట కృష్ణబాబు గారిది, ఆంధ్ర సర్వీస్ లిమిటెడ్. కృష్ణబాబు గారి చూసాం మేము. మురళీమోహన్ గారి ఇంటికాడ నుండి ఆఫీసులో వచ్చి అలాగే మేము చూసాం. మా గద్దె హరిబాబు గారు అని మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు. మేమిద్దరం వెళ్ళాం. ఆ ఇల్లు చూడవడానికి కృష్ణబాబు గారు ఆ యొక్క మెట్ల నుంచి స్లోగా దిగుతున్నాడు. నేను అడిగాను, ఏంటి కృష్ణబాబు గారు ఎక్కడ ఉన్నారంటే ఆయన ఇక్కడే ఉంటున్నాడు, ఆయన గెస్ట్ హౌస్ ఇక్కడే ఉంది అని చెప్పారు. సర్లే మన ఇద్దరం వెళ్తారని చెప్పి ఆ బిల్డింగ్ లోకి ఇద్దరం వెళ్ళాం. వెళ్ళబోతప్పటికి ఆయన రూమ్ లో మాకు కనపడతా ఉంది ఒక సిలువ, క్రాస్ సిలువ కనపడతా ఉంది. హల్లెలూయా.
ఏంటి అని అడిగాడు. ఏంటి పిండి ఎలక్ట్రిక్ కృష్ణబాబు గారు ఏంటి యేసుప్రభుని నమ్ముకున్నారు అని అంటే, ఇప్పుడే తెలుసా నీకు, ఎప్పుడో నమ్ముకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ సండే ఏదో ఒక సేవకుడు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండేవారంట ఆయనకి. ఎందుకంటే ఫస్ట్ లో ఆయన నమ్ముకోలేదు. ఒక హిందూ కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప ధనవంతుడు ఆయన. హల్లెలూయా. ఈ ఫ్యాక్టరీ కూడా అయిందే కదా. ఆయనతోటి నేను పార్టీలో బాగా తిరిగినటువంటి వ్యక్తి ఒకప్పుడు, ఎందుకంటే నేను చదువుకునే టైంలో తిరిగినటువంటి వ్యక్తిని. ఆయన ఒక రోజు నేనేం చేశానంటే, ప్రెగ్నెంట్ లో ప్రార్థన జరుగుతూ ఉంది. సిస్టర్ వీణా చేసి మధు గారు ప్రార్థన జరుగుతూ ఉంది. ఆయన ఎలక్షన్ లో నిలబడ్డారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండేవారు మనకి ఆ రోజుల్లో. 1998లో ఆయనతో పాటు నేను ప్రక్లంక ప్రాంతానికి వెళ్ళి ఆయన కూడా తీసుకుని వెళ్ళాం. అంటే మీరు ఎలాగ అందరూ అన్ని గుళ్ళకి వెళ్తున్నారు కదా, ఏసై దగ్గర కూడా ఒకసారి రండి, ఏసై దగ్గర కూడా వస్తే దేవుడు కార్యం చేస్తాడు. చాలా కష్టంగా ఉంది, జిఎస్ రావు గారి మీద నెగ్గాలంటే చాలా కష్టంగా ఉంది కదా అని చెప్పి మేము కూడా తీసుకుని వెళ్తే ఆయనకి ప్రార్థన చేసి, మా చెల్లిలాగానే ఇంకొక సిస్టర్ మధు గారి యొక్క చెల్లి జెస్సీ గారు ఉంది, ఇదిగో నా కుమారుడు, ఇదిగో అతి స్వల్ప మెజారిటీతో నువ్వు నెగ్గుతున్నావు, ఇక నీకు పొలిటికల్ విభాగం అనేది ఉండదు, ఎందుకంటే నీకు ఇంకా ఒత్తిక అయిపోయింది అని ఒక ప్రవచనాన్ని విడుదల చేసింది ముందుగానే. చేస్తే ఆ రోజున మొత్తం మా ఊర్లో గద్దే వాళ్ళు ఎక్కువ, వీళ్ళందరూ మా దగ్గరే ఉన్నారు. వీళ్ళందరూ చూశారు. నిజంగా 1000 ఓట్ల మెజారిటీతో చివరి యొక్క ఆ రాజకీయ జీవితంతో ముగించేశారు ఆయన. హల్లెలూయా. ఆయన అప్పుడు అనుకున్నాడంట, అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు జరగబోయేది కూడా తన భక్తుల ద్వారా బయలుపరిచేస్తాడు కాబట్టి ఆయన నిజంగా యేసుక్రీస్తు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా అని నమ్మాడంట. ఆయన నమ్మి చర్చికి వెళ్ళడం మానేసిన తర్వాత ఆయన కొంచెం శారీరకంగా, ఎవరికైనా బలహీనత వస్తుంది కదా వయసు అయిపోయిన తర్వాత, ఆ బలహీనత వచ్చినప్పుడు నిజంగా యేసుక్రీస్తు నిజంగా గొప్ప దేవుడు అని చెప్పి ఎవ్రీ సండే ఆయన ఏం చేసేవాడనంటే, పాస్టర్ గారు నమ్మని ప్రార్థన చేయించుకునేవాడంట. హల్లెలూయా. నేను ఒక రోజు వెళ్ళినప్పుడు మురళీమోహన్ గారితో మాట్లాడి ఆఫీస్ నుంచి మాట్లాడి కింద ఇరిగిపోయినప్పుడు ఆయన కనపడినప్పుడు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తును అంటే ఆయనకి చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చూడండి, ఎందుకనంటే యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో అని మీకు మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటికి ఏమొస్తుందంటే ఆశీర్వాదం. ఆయన చాలా కాలం బ్రతికాడండి ఆయన. హల్లెలూయా. ఈ మధ్య కాలంలోనే నేను వెళ్ళి చూద్దారనుకున్నప్పటికీ అప్పటికే ఆయన కార్యక్రమాలన్నీ అయిపోయి, నేను ఎక్కడికి వెళ్ళి రామదాడికి ఆ కార్యక్రమాలు అయిపోయి. నిజంగా చాలా మంచి వ్యక్తి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రేమించేవాడు. క్రిస్టియన్స్ వెళ్తే ఫస్ట్ లో ఆయనకి తెలియక ఏమైనా పట్టించుకుంటూ కాదేమో కానీ ఆయన చివరి దినాల్లో కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు వెళ్ళినా, లేకపోతే సేవకుడు పాస్టర్ గారు వెళ్ళినా సరే చాలా బాగా ఎక్కువగా ప్రేమించేవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎంతో గొప్ప దేవుడు ఆయన తెలుసుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం నేను ఏం మాట్లాడుతున్నానంటే, యేసుక్రీస్తు నీ ఇంటిలో ఉంటే రక్షణ వస్తుంది ఒకటి, రెండవదిగా యేసుక్రీస్తు నీ ఇంటిలో ఉంటే ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఈ రోజున నా కుటుంబం ఆశీర్వదించబడాలండి, నా పిల్లలు ఆశీర్వదించబడాలండి, లేకపోతే నా బిడ్డలందరూ ఆశీర్వదించబడాలండి, నా ఆస్తి అంతా ఇంకా విస్తరించాలండి, లేకపోతే నా అక్క చెల్లెలు అన్నతమ్ములు అందరూ కూడా ఆశీర్వదించబడాలి అనుకుంటే కనుక ఈ రాత్రి నీ ఇంటిలో యేసయ్యను ఆహ్వానించు. హల్లెలూయా. నీ ఇంటిలోనికి ఆహ్వానించి ఒకవేళ ఇంతవరకు ఒకవేళ యేసుక్రీస్తును దేవుడు కాదని ఒకవేళ పక్కన పెట్టేసావేమో, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని పక్కన పెట్టేసావేమో, లేకపోతే అందరు దేవుడిలాగా యేసుక్రీస్తు దేవుడు అనుకుంటున్నామో, యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక నీ ఇంటిలోకి వచ్చేస్తే ఆశీర్వాదం నీ ఇంట్లోనే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కన్యుడు యేసుక్రీస్తు అంటే అంత తెలియనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అంట ఈ మందసాన్ని అంటే దేవుణ్ణి తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయాడంట. ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి 3 నెలలు ఆ మందసాన్ని ఆ యేసు ప్రభు వారిని అక్కడే ఉంచాడంట. ఆయన ఉంచగానే ఆ వ్యక్తికి ఏమొచ్చిందంట? ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వైనా నేనైనా కోరుకునేది ఏంటో తెలుసా? మేము ఈ సంవత్సరం అన్నా మా కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి, ఈ రోజైనా నా గర్భఫలం ఆశీర్వదించబడాలి, లేకపోతే నాకు ఉన్నటువంటి బంధువులు స్నేహితులు అందరూ ఆశీర్వదించబడాలని మనం ఏం చేస్తామంటే నూతన సంవత్సరంలో మనము ప్రార్థన చేసుకుంటాం దేవుడికి. హల్లెలూయా. ఆ దేవుడే నిన్ను ఆశీర్వదించాలంటే, ఆ దేవుడే అంటే ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు కూడా యేసయ్యను ఏం చేయాలి? ఇంటిలోనికి ఆహ్వానించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఒకప్పుడు నేను కూడా యేసుక్రీస్తు నమ్ముకునేటువంటి వ్యక్తిని. యేసుక్రీస్తు నమ్ముకుని ఇంట్లోనికి నేను ఆహ్వానించినప్పుడు, నా గృహంలోనికి ఆహ్వానించినప్పుడు, నా హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు ఉంటే నీకు రక్షణ వస్తుంది నీ ఇంట్లో. యేసుక్రీస్తు ఉంటే నీ ఇంటికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 29 నుండి 31 వరకు మనం చదివితే అక్కడ చాలా క్లారిటీగా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్లి యాకోబుతోను యాహానుతోను సీమోను ఆంద్రే అనే వారి ఇంట ప్రవేశించిరి. సీమోను ఆంద్రే అనేటువంటి వారి ఇంట అంటే పేతురు గారి ఇంటికి ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా, సీమోను అత్త అంటే పేతురు గారి అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. చాలు చాలు చాలు. సీమోను అంటే మనకి పేతురు గారు. ఓ పేతురు గారు అని ఒక భక్తుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుడు. ఆమె అత్తగారంట బాగా భయంకరమైనటువంటి జ్వరంతో బాధపడతా ఉందంట. అంటే మన మామూలుగా నార్మల్ జ్వరం కాదు. ఇప్పుడు జ్వరం అనగానే మనకి చాలా ఉన్నాయి. అది డెంగ్యూ జ్వరము, లేకపోతే మలేరియా జ్వరము, టైఫాయిడ్ జ్వరము. ఇంతవరకు టైఫాయిడ్కి 1 వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచి శలాలను పెట్టేవారు. మలేరియా జ్వరానికి కూడా అలాగే పెట్టేవారు. ఇప్పుడు డెంగ్యూ జ్వరానికి కూడా ఏం చేస్తున్నారంటే హాస్పిటల్లో పెట్టి 1 వారం రోజులు అన్ని పెడుతున్నారు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు మొదట్లో డెంగ్యూ వచ్చినప్పుడు చనిపోయేవారు ఎక్కువగా. దాన్ని కనిపెట్టలేకపోయారు, వెంటనే కనిపెట్టలేకపోయారు. ఆ రోజుల్లో డెంగ్యూ జ్వరం వచ్చిందనంటే ఇక వీడు చనిపోతాడు అన్న మైండ్ సెటప్ వచ్చేది. తర్వాత రాను రాను డెంగ్యూ జ్వరానికి కూడా మందులు కనిపెట్టారు. హల్లెలూయా. ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం పేతురు గారు తన అత్తగారి కంట అలాంటి భయంకరమైనటువంటి ఒక జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చినప్పుడు అక్కడ యేసయ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యేసయ్య ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళందరూ అన్నారంట, పేతురు గారు వీళ్ళందరూ చెప్పారంట, ఇదిగో అయ్యా, ఇదిగో మా అత్తయ్యకి మన జ్వరం వచ్చింది అని వాళ్ళు చెప్పగానే యేసయ్య వెళ్ళి అక్కడ వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని ఏం చేశాడంట? లేవనెత్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆమె ఆ జ్వరముతో బాధపడుతున్నప్పుడు ఆ ఇంటిలోనికి యేసయ్య వెళ్ళాడంట. యేసయ్య వెళ్ళగానే ఆమె చెయ్యి పట్టుకోగానే ఆమె లేచి నిలబడిందంట. అంటే వెంటనే ఆమెకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. యేసయ్య నీ ఇంటికి వస్తే నీకేమొస్తుంది? స్వస్థత వస్తుంది. యేసయ్య మన ఇంటిలో లేనప్పుడు ఈ రోజున చూడండి, చాలా మంది కొన్ని బలహీనతలు, ఎవరికి ఏ రోగం ఉందనేది ఎవరికి అర్థం అవట్లేదు. కానీ పైకి ఏమైందనంటే ఈ రోజున ఫ్యాషన్ స్టూడియో ఏంటి తెలుసా? ఎలాగున్నావమ్మానంటే చాలా బాగున్నానండి, బాగానే ఉన్నాను అత్తయ్య. ఉట్టిదే. ఈవిడికి చాలా మానసికమైన రోగాల చేత, శారీరకమైన రోగాల చేత బాధపడుతున్నప్పటికీ కూడా బాగానే ఉన్నా అత్తయ్య, లేకపోతే అమ్మ బాగానే ఉన్నానమ్మా, లేకపోతే నాన్న బాగానే ఉన్నాను. ఈ రోజున ఎంత మోసం జరుగుతుందో తెలుసా? మన పిల్లలు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే లండన్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, లేకపోతే వేరొక దేశాల్లో ఉంటున్నారు, లేకపోతే వేరొక స్టేట్లో ఉంటున్నారు, ఏదో ఒక ఊర్లో ఉంటున్నారు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెంటనే అబద్ధం. అమ్మ ఎలాగున్నామనంటే చాలా బాగున్నాను, బాగున్నాను. మీరు ఎలాగున్నారమ్మా? నేను బాగున్నాను. ఆడప్పుడు బాధలతో ఉంటాడు, ఈవిడేమో రోగాలతో ఈవిడ ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఏంటి? బాగానే ఉన్నామమ్మా అంటే బాగానే ఉన్నాను. ఎందుకంటే తల్లి ఏం చెప్తుందనంటే నా కూతురు బాధపడుతుందేమో, లేకపోతే నా కొడుకు బాధపడతాడేమని వీళ్ళే ఫోన్లు ఏం మాట్లాడుతున్నారు? ఫోన్లు అన్నీ అబద్ధాలే 90%. హల్లెలూయా, హల్లెలూయా. బాగానే ఉన్నాను. వాళ్ళు ఏమంటున్నారు? బాగానే ఉన్నాను. కానీ ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో సమృద్ధి కలిగినటువంటి ఆరోగ్యం లేదు, సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదం లేదు. ఈ పేతురు గారి యొక్క అత్తగారు కూడా ఎలాగుందని అంటే మహాభయంకరమైనటువంటి జ్వరము, రోగంతో బాధపడతా ఉంది. ఆ ఇంట్లోనికి ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళాడు. యేసయ్య వెళ్ళిన వెంటనే అక్కడ ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఈ రాత్రి యేసయ్య నీ ఇంటిలోనికి వస్తే నీకు స్వస్థత ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు యేసయ్యను నువ్వు ఆహ్వానించు.
ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు యేసయ్యను ఆహ్వానించలేదేమో. యేసయ్య నిజమైన దేవుడు, ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుందని ఒకవేళ నువ్వు అనుకోలేదేమో. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యేసయ్య అంట మన ఇంట్లోనికి వచ్చినప్పుడంట, యేసయ్యను మన ఇంట్లోనికి ఆహ్వానించినప్పుడంట మనకేమొస్తుందంట? స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మీరు ఎక్కడైనా చూడండి, టీవీలో ఆరాధన, సువార్త ఛానల్ అన్నీ చూడండి. అందరూ చెప్పే సాక్ష్యాలు ఏం తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళాను, నాకు స్వస్థత వచ్చింది. యేసయ్య దగ్గరికి వెళ్ళాను, నాకు బిడ్డలను కన్నాను. యేసయ్య దగ్గరికి వెళ్ళాను, నాకు ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. యేసయ్య దగ్గరికి వెళ్ళాను, నా కుటుంబం బాగుంది. యేసయ్య దగ్గరికి వెళ్ళాను, నాకు సమాధానం వచ్చింది. యేసయ్య దగ్గరికి వెళ్ళాను, మేము ఆశీర్వదించబడ్డాం. పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఇగో పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేయడానికి, స్వస్థత పరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసయ్య ఎవరింట్లోనికైతే వెళతాడో, ఎవరింట్లోనికైతే యేసయ్యని ఆహ్వానిస్తారో, వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, అగోచరములంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ రక్షణ అంటే ఈ యొక్క రక్షణ అనుభవంలోనికి నువ్వు రావాలని అంటే నువ్వు యేసయ్యను నీవు ఇంట్లోనికి ఆహ్వానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి, కానీ యేసయ్యను నీ ఇంట్లోనికి పిలవట్లే. చాలా సార్లు మేము చూస్తూ ఉంటాం, చాలా మంది క్రిస్మస్ సెలబ్రేషన్కి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారే తప్ప యేసయ్య నువ్వు నిజమైన దేవుడు కదయ్యా, నువ్వు నా ఇంట్లోనికి రండి, నాకు రక్షణ ఇవ్వండి. యేసయ్య నువ్వు నిజమైన దేవుడు కదా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా పిల్లల్ని ఆశీర్వదించండి అని ఇంట్లోనికి ఆహ్వానించేవాళ్ళు చాలా తక్కువ. ఎప్పుడైతే ఇంట్లోనికి యేసయ్యను ఆహ్వానిస్తావో దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, యేసయ్య నీకు రక్షణ ఇస్తాడు, యేసయ్య నీకు స్వస్థత ఇస్తాడు. నీ ఎలాంటి రోగమైనప్పటికీ, ఎలాంటి బలహీనత అయినప్పటికీ ఈ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయం చూస్తే మార్కు సువార్త, మార్కు సువార్త త్వరగా ముగించేస్తాను. మార్కు సువార్త, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల దాకా మనం చదివితే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చి ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయింది. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారికి లోకానికి వచ్చినప్పుడు ఆయన కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో ఆయన ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 4 ఏం చేశారు అంటే, ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే ఆ ఇంట్లో జనము ఆ లోనకి తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఏమీ లేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క పింకులు, ఆ రోజుల్లో మనకి ఏముండి అంటే ఇల్లు బంగాళా పింకులు. హల్లెలూయా. ఇప్పుడు అందరికీ కూడా బంగాళా పింకులు ఏమీ కనపడడం లేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పెంకిటిల్లు కట్టించాడు. ఏళ్ళు పెంకిటిల్లు, కాలనీలు అన్ని కూడా ఏంటంటే పెంకిటిల్లు. హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో అదే హైలైట్. పెంకిటిల్లు ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప ఆ రోజుల్లో. మా చిన్నప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితము పెంకిటిల్లు ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పోళ్ళు అనమాట. హల్లెలూయా. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఆయన ఎక్కడ పడితే అక్కడ గజ్జరం కానీ, లేకపోతే పెద్దాపురం కానీ, గోపురపురం కానీ ప్రాంతాల్లో ఆయన కాలనీ ఏర్పాటు చేశాడు. ఏ కాలనీ అని అంటే, ఆ రోజుల్లో తాటేకిల్లే గొప్ప, లేకపోతే గడ్డిల్లే గొప్ప, కానీ ప్రతి వాళ్ళు కూడా పెంకిటిల్లు ఉండాలి. పాపం పేదవాడికి కూడా పెంకిటిల్లు ఉండాలని చెప్పి కాలనీలు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆ పాత నిబంధన కాలంలో కూడా ఇజ్రాయేల్ దేశంలో కూడా, యోధా దేశంలో ఆ రోజుల్లో పెంకిటిల్లు ఎక్కువగా ఉండే. ఆ పెంకిటిల్లో యేసయ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడికి ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చారంట. తీసుకొస్తే ఆ వ్యక్తికి ఆ చోటు లేక తీసుకెళ్తానికి పైన పెంకులు తీసేసి, ఒక 20-30 పెంకులు తీసేసి పైనుంచి కిందకి దించారంట యేసయ్య దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంట్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు.
ఎప్పుడైతే ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసయ్య దగ్గర పెట్టారో, ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తికి ఏం చెప్పాడంటే దేవుడు, పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసయ్య మన ఇంట్లోనికి వస్తే ఏం జరుగుతుంది? మన పాపాలన్నీ క్షమించబడతాయి. అంటే పాపం అంటే మనం ఏమనుకుంటామో తెలుసా? వ్యభిచారమో దొంగతనమో అనుకుంటాం మనం. వ్యభిచారమే దొంగతనమే పాపం కాదండి. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించకపోవడమే పాపం. నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి విడిచి మన ఇష్టానుసారంగా తిరగడమే పాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. ఒకవేళ మనం తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము క్షమించబడాలి అని అంటే దేవుడే మన ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. యేసయ్యను మనం ఏం చేయాలి? ఇంటిలోనికి ఆహ్వానించాలి. కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో యేసయ్యనంట ఇంటిలోనికి ఆహ్వానించారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసయ్య ఉంటే మన ఇంటిలో ఏం జరుగుతుంది అని అంటే రక్షణ వస్తుంది, రెండవదిగా ఆశీర్వాదం వస్తుంది, మూడవదిగా స్వస్థత వస్తుంది, నాలుగవదిగా మన పాపాలన్నీ క్షమించబడతాయి. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ లో యేసయ్యని మనము ఇంటిలోనికి ఆహ్వానించాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం ఏదో పెళ్లికి వెళ్ళినట్లుగా వచ్చేసి, లేకపోతే పెళ్లికి వెళ్ళి భోజనం చేసినట్లుగా వచ్చేసి, మనము ఏదో లేకపోతే ఒక తీర్థం వెళ్ళినట్లుగా వెళ్ళి వచ్చేయడం కాదు. కానీ మనము వెళ్ళినటువంటి దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క మందిరానికి, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి మన ఇంటిలోనికి ఆహ్వానించాలి. హల్లెలూయా. 5వదిగా మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం దాకా చదివితే, అంతలో యేసు అధికారింటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గోలు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చేయి పట్టుకొనుగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము దేశమంతటను వ్యాపించెను. చాలు చాలు. కుమార్తె ఒక రోజున చనిపోయిందని విని యేసుక్రీస్తు ప్రభువారంట ఆ ఇంటిలోనికి వెళ్ళారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిలోనికి వెళ్ళి యేసయ్య అన్నాడంట, ఈమె చనిపోలేదు, ఈ చిన్నది ఏం చేస్తుంది? నిద్రించుచున్నది. అంటే చనిపోయినటువంటి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందనంటే మహా అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన ఇంటిలోనికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతం జరుగుద్ది. యేసయ్య మన ఇంట్లోకి వస్తే రక్షణ వస్తుంది, యేసయ్య మన ఇంట్లోకి వస్తే స్వస్థత వస్తుంది, యేసయ్య మన ఇంట్లోకి వస్తే ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలి? మనము ఆహ్వానించాలి. యేసయ్య మీరు నా ఇంట్లోకి రండి, అద్భుతం చేయండి, నాయన అద్భుతాలు చేయండి, మా ఇంట్లో స్వస్థత ఇవ్వండి, మా ఇంట్లోనికి ఆశీర్వాదాలు ఇవ్వండి, నా బిడ్డలను పరిపూర్ణమైన ఆశీర్వాదంలో నడిపించండి అని మనం ఏం చేయాలంట? ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ కి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన యొక్క ఆహ్వానం పలకాలి. హల్లెలూయా. తండ్రి మా ఇంట్లోనికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇంట్లో రక్షణ లేదయ్యా, మా కుటుంబానికి అసలు సరైన రక్షణ లేదు, ఇదిగో రక్షణ ఇవ్వండి యేసయ్య అని మన ఇంట్లోనికి ఆయన ఏం చేయాలంట? ఆహ్వానించాలి. అయ్యా నా ఇంట్లో చాలా మంది రోగంతో బాధపడుతున్నారు, లేకపోతే నేనే రోగంతో బాధపడుతున్నాను, అయ్యా ఇదిగో నాకు స్వస్థత ఇవ్వండి అని మనం ఏం చేయాలంట? ఆహ్వానించాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఆహ్వానించాం, అలాగా విడిచిపెట్టేస్తాం. ఏం చేస్తాం? మనం విడిచిపెట్టేస్తాం. ఎక్కడికన్నా వెళ్ళినా దేవుడి మందిరానికి వెళ్తాం కానీ అలా చూసుకుంటాం, అలా ఎలాగలా తలుసుకుంటాం కానీ అయ్యా మీరు నాతో రండి అని మనం అనగం. కానీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో మీకు మనం చేస్తున్నాను, నీకు ఆశీర్వాదం కావాలంటే యేసయ్యని ఇంట్లోనికి ఆహ్వానించు, స్వస్థత కావాలంటే యేసయ్యని ఇంట్లోనికి ఆహ్వానించు, నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ కి యేసయ్యని ఇంట్లోనికి ఆహ్వానించు. 6వదిగా మనం చూస్తే ఆదికాండము 19వ అధ్యాయము 1 నుంచి 23 దాకా చదివితే లోతు కుటుంబం గురించి మనం చూస్తున్నాం. అక్కడ లోతు అనేటువంటి ఒక దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి భక్తుడు కనపడతాడు మనకి. ఆ యొక్క భక్తుడికి కుమార్తెలు ఉన్నారు. హల్లెలూయా. 2 కుమార్తెలు ఉన్నారు. పిల్లల ఆ యొక్క లోతు కుటుంబాన్ని
దేవుడు ఏం చేశాడంటే శ్రమల నుండి, శోధన నుండి, ఇబ్బందుల నుండి కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసయ్య, ఆ లోతు యేసయ్య ఇంట్లోనికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోతు ఆహ్వానించాడంట, దేవుణ్ణి ఆహ్వానించాడంట. అయ్యా మీరు నా ఇంట్లోనికి రండి అని ఆహ్వానించినప్పుడు ఆ ఇంటికి ఏమొచ్చిందంటే కాపుదల వచ్చింది. ఈ రోజున యేసయ్యను గనక నీ ఇంటిలోనికి ఆహ్వానిస్తే ఏమొస్తుంది? నీకు కాపుదల వస్తుంది. కాబట్టి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో మీకు అర్థమయ్యే భాషలో నేను వర్తమానం చెప్పాను. ఏంటి తెలుసా? యేసయ్య నీ ఇంటికి వస్తే రక్షణ వస్తుంది, యేసయ్య నీ ఇంట్లోనికి వస్తే ఆశీర్వాదం వస్తుంది, యేసయ్య నీ ఇంట్లోనికి వస్తే స్వస్థత వస్తుంది, యేసయ్య నీ ఇంట్లోనికి వస్తే నీ పాపములన్నీ క్షమించబడతాయి, యేసయ్య నీ ఇంట్లోనికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, యేసయ్య నీ ఇంట్లోనికి వస్తే నీకు కాపుదల. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో యేసయ్య నువ్వు ఇంటికి తీసుకువెళ్ళాలి. ఈ రాత్రి యేసయ్య నా ఇంట్లోనికి రండి నాయన, నా ఇంట్లో మీరు ఉండండి, మీరు మా ఇంట్లో నివాసమై ఉండండి, నీ అభిషేకం మా ఇంట్లో ఉండనివ్వండి, నీ పరిశుద్ధత మా ఇంట్లో ఉండనివ్వండి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి క్రిస్మస్ సెలబ్రేషన్ లో మీ ఇంటికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, ఇది ఈ రాత్రి నాయన, ఇదిగో నీ ప్రియ కుమారుడు ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన, మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందరం కళ్ళు మూసుకుందాం. అయ్యా మీరు మా ఇంట్లోనికి వస్తే నిజంగా మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి తండ్రి. మా ఇంట్లోనికి వస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.